ముగ్గురు యవనస్తులు బైక్ మీద నైట్ రైడ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ యవనస్తుల్లో ఒకరి తల్లికి సడన్గా అనారోగ్య పరిస్థితి వచ్చింది. ఆ తల్లి, నాయనా హాస్పిటల్కి తీసుకుని పోతావా అని తన కుమారుణ్ణి అడిగింది. ఆ యవనస్తునికి చాలా కోపం వచ్చింది. తను తన స్నేహితులతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు. తన తల్లిని ఆ సమయంలో హాస్పిటల్ తీసుకుని పోవటం తనకి ఇష్టం లేకుండా ఉంది. తనలో చాలా కోపం, విసుగు, మనసులో తన తల్లిని తిట్టుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ ఇద్దరు స్నేహితులు తన ఇంటికి వచ్చారు. అయితే అతను, మా అమ్మకు ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలని చాలా నిరాశగా చెప్పాడు. వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన ఆ నైట్ వారికి యాక్సిడెంట్ అయింది. ప్రియ యవ్వనుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మాటకు నీవు లోబడాలి. నీవు ఏం చెప్పినా నీ స్నేహితులతో వెళ్లకుండా ఉండవు. నీవు లోకంలో ఉన్న సంతోషం నీకు కావాలి. అందుకే దేవుడు నీవు ప్రేమించే నీ తల్లికి అనారోగ్యం కలిగించాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ తల్లికి ఇచ్చిన అనారోగ్యం దేవుడే తీసివేస్తాడు. ఇది నిన్ను ఆపడం కోసం దేవుడు చేసిన ప్రయత్నం. ఎప్పుడైనా నీ జీవితంలో నీవు అనుకున్న వాటికి ఆటంకం జరిగిందనుకో, విసుకవద్దు, సనగవద్దు, బాధపడవద్దు. దేవుని ఏర్పాటు అనుకో. సామెతలు 3వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవనంతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. కాబట్టి దేవుని ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను గైకొని సంతోషంగా జీవించాలి. అది నీ యవ్వన జీవితానికి శ్రేయస్కరం. ప్రైజ్ ద లార్డ్.